ఈ ఫిబ్రవరి 1వ తారీఖున మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇది ఆవిడ 9th కాన్సిక్యూటివ్ బడ్జెట్. యాక్చువల్లీ 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ గారు ఆ ఖ్యాతిని గడించారు. ఇప్పుడు ఆవిడ 9th బడ్జెట్ అనమాట. నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే ఈవిడైతే 10 కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ అనేయచ్చు. మనం చూస్తే కనుక నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో చాలా హడావుడిగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 112 ప్రకారం బడ్జెట్ని ప్రవేశపెడతారు. మనకు తెలుసు బడ్జెట్ అనేది చాలా ముఖ్యం దేశానికి. 2026, 2027 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ చాలా ముఖ్యమైనది. ఇంతకుముందు బడ్జెట్ కాస్త లేట్గా ప్రవేశపెట్టేవాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టని అడ్వాన్స్ చేసి ఫిబ్రవరి నెలకు తీసుకొచ్చారనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో మార్చి 31కి ఎండ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత ప్రభుత్వ ఖర్చులకి వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ చాలా అవసరం కాబట్టి బడ్జెట్ అనేది చాలా ఫాస్ట్గా కూడా ప్రవేశపెడుతున్నారు. మనం చూస్తే కనుక రకరకాల రిఫార్మ్స్ ఈ బడ్జెట్లో రాబోతున్నాయి. ముఖ్యంగా ట్యాక్స్ స్ట్రక్చర్స్లో కూడా మనకి చాలా రిఫార్మ్స్ లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానికి సంబంధించి గవర్నమెంట్ కొంత క్లారిటీ కూడా ఈ బడ్జెట్లో ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ నవంబర్ 26వ తారీఖు 1947 సంవత్సరంలో ఆర్కే షణ్ముఖం చెట్టి అప్పట్లో మన ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫినాన్స్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్ గారు అనమాట. ఆయన భారతదేశంలో మొత్తం 10 సార్లు ప్రవేశపెట్టారు. మనం చూస్తే జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఆయన ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారనమాట. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ నెంబర్ మనం చూస్తే కనుక చిదంబరం గారు మొత్తం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది కూడా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు అనమాట. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన కూడా 8 బడ్జెట్లు ప్రవేశపెట్టారనమాట. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారి టైంలో మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. మనకు తెలుసు ఆయన ఆ తర్వాత ప్రధాని కూడా అయ్యారనమాట. మన్మోహన్ సింగ్ గారు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా అత్యధిక సంఖ్యలో 5 స్ట్రైట్ బడ్జెట్స్ ప్రవేశపెట్టారనమాట. తర్వాత లాంగెస్ట్ బడ్జెట్ స్పీచ్, చాలా దీర్ఘకాలం అంటే ఎక్కువ టైం తీసుకుని బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన ఖ్యాతి మళ్ళా నిర్మలా సీతారామన్ గారికి వెళ్తుంది అనమాట. 2020 ఫిబ్రవరి 1 ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు సాగిందనమాట. సో ఇంతగా ఆవిడ అప్పట్లో పెద్ద స్పీచ్ ఇచ్చారనమాట. అండ్ షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ ఇప్పటి వరకు భారతదేశంలో చాలా షార్టెస్ట్ బడ్జెట్ స్పీచ్ అనేది 1977లో హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ ఇంట్రీమ్ బడ్జెట్ స్పీచ్ చాలా షార్టెస్ట్ అనమాట. కేవలం 800 పదాలు మాత్రమే ఉందన్నమాట. మనం చూస్తే కనుక బడ్జెట్ అనేది ట్రెడిషనల్గా ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెడుతున్నారు. ఆ తర్వాత మనం చూస్తే బడ్జెట్ అనేది ఫిబ్రవరి 1వ తారీఖున ప్రవేశపెట్టడం అనేది 2017 నుంచి స్టార్ట్ అయిందనమాట. సో ఈ బడ్జెట్ కసరత్తు చాలా ముందు నుంచే మొదలవుతుంది. ప్రస్తుతం బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖున 2026-27 బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు.